కాబట్టే కదమ్మా నీకు ఇన్ని కష్టాలు బాధలు. నేనే లేకపోతే అంకుల్ నేను హ్యాపీగా చూసుకుంటారు కదమ్మా. నేను ఎలాగో నీ బాధలు తీర్చలేకపోతున్నాను. కనీసం ఆ దేవుడికి చెప్తేనైనా నీ కష్టాలు తీరుతాయని గుడికి వెళ్ళానమ్మా. దేవుడా, నా వల్ల మా అమ్మకి ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే నేను ఇంట్లోంచి వచ్చేసాను. కానీ మా అమ్మని ఎన్ని కష్టాలు పెడుతున్నారో అని భయంగా ఉంది. అంకుల్ అంటే అమ్మకి ప్రాణం, కానీ అంకుల్ అమ్మని వదిలేస్తారంట. ఎలాగైనా అమ్మకి అంకుల్ దూరం కాకుండా నువ్వే చూడాలి. నేను ఇంట్లో ఉన్నాననే కదా అమ్మని అందరూ తిడుతున్నారు, ఏడ్పిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేసాను. అమ్మకి ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూడు స్వామి, ప్లీజ్. హారతి తీసుకోమ్మా. ప్రసాదం తీసుకోమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు పంతులు గారు. పంతులు గారు, మీరు చెప్పినట్టు పవిత్రంగా ఉపవాసం ఉండి 108 ప్రదక్షిణాలు చేశాను. సంతోషం నాయన. ఇక నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. బాబా, నేను కూడా 108 ప్రదక్షిణాలు చేశాను. మా అమ్మ కష్టాలు తీర్పేలా చూడు స్వామి.
అంకుల్ నిన్ను కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టు మిమ్మల్ని విడగొడుతుంది. నీకెంతో ఇష్టమైన అంకుల్ నీకు దూరం అవుతారు కదమ్మా. అది నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయాను. మళ్ళీ రాకూడదు అనుకున్నాను. నువ్వు గుర్తొచ్చి తిరిగి వచ్చేసానమ్మా. ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమ? నీకు నేనేం చేశానే? నవమాసాలు మోయలేదు, గోరు ముద్దలు తినిపించలేదు, నిన్ను ఏనాడు నా ఒడిలో నిద్రపుచ్చలేదు. అయినా ఎందుకే ఎంత మమకారాన్ని పెంచుకున్నావు? అమ్మ అంటూ వచ్చావు, అనురాగాన్ని చూపించావు. ఏ బంధం లేకపోయినా నన్ను నీ ప్రేమకి బందీని చేస్తున్నావు. ఎంత చేసినా ఏ రోజు నిన్ను నా బిడ్డగా చూడలేకపోయాను. ఏం చేసి నిన్ను ఒప్పుకోగలను? ఎలా నిన్ను జీవితాంతం నాతో నడిపించగలను? నన్ను అమ్మ అని పిలుస్తూ నువ్వు నాకు తల్లివయ్యావు కదమ్మా. అన్నయ్య, బయట బోర్డు నా పేరు మీద చేయించావు, ఆఫీస్లో బోర్డు కూడా నా పేరు మీదే, అన్నీ నా పేరు మీదే రన్ అవుతున్నాయి. ఏంటన్నయ్య ఇది? శ్రీకర్, ఈ రోజు నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తున్నాను. సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. తప్పకుండా అన్నయ్య, మీ నమ్మకాన్ని నిలబెడతాను. కూర్చో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కంగ్రాచులేషన్ సార్. అది చెప్పాల్సింది నాకు కాదు, ఇదిగో శ్రీకర్కి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి కర్త కర్మ క్రియ అన్ని శ్రీకరే. ఆల్ ది బెస్ట్. ఏ ఆటంకం లేకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి శ్రీకర్, తను నేను అభినందిస్తున్నాడు. థ్యాంక్స్ చెప్పవే. పోనీలండి, మొహమాట పడుతున్నట్టున్నాడు. చూడు శ్రీకర్, ఒక వ్యాపారం చేయాలంటే కరెన్సీ ఎంత ముఖ్యమో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనిపించుకుంటుంది. అది నీకు తెలియదని నేను అనుకోను, ఎప్పుడు మర్చిపోకూడదని గుర్తు చేస్తాను అంతే. థ్యాంక్స్. ఎనీవే,
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజా పద. సార్. రేణు రేణు శ్రీకర్, ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ చాలా బాగా జరిగింది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మొదలుపెట్టిన బిజినెస్తో నా జీవితమే మారిపోబోతుంది. ఇదంతా మీ బావ త్రినేత్ర వల్లే. నా ఎదుగుదల కారణం నువ్వేరేను. నాదే ఉంది శ్రీకర్, అంతా నీ కృషి పట్టుదల. నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదా. రేణు, ఈ సంతోష సమయంలో మనం బయటికి వెళ్తున్నాం. బయటకా? నేనా? అవును, నువ్వే. ఇక నుంచి నాతో కలిసి నడిచేది నువ్వే. నాతో కలిసి భోంచేసేది నువ్వే. నా భార్యగా నీకు మాత్రం ఆ స్థానం ఉంది. వెళ్ళు, రెడీ అవ్వు, రెస్టారెంట్కి వెళ్దాం. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. అయ్యో 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 అయ్యో, ఎన్నాళ్ళకి నా మొగుడు నన్ను బయటకు తీసుకెళ్తున్నాడు. ఆ మాటలు అలా వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది. విన్నావనుకుంటా, నేనే తన భార్యనట. కలిసి నడవడానికైనా కలిసి భోంచేయడానికైనా నాకు మాత్రమే అర్హత ఉందట. అంటే నువ్వు తనకి భార్యగా పనికిరావన్నమాటేగా. నేను నా భర్త చేతిలో చెయ్యేసుకుని రాజు రాణిల్లా అలా కారులో వెళ్ళి రెస్టారెంట్ దగ్గర దిగి కావలసినవన్నీ ఆర్డర్ చేసుకుని ఒకరికొకరు కొసరి తినిపించుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకో. ఏయ్, జస్ట్ ఇమాజిన్. చాలా బాగుంది కదా. ఈరోజు కలిసి తినడానికి వెళ్దామన్నాడు, రేపు కలిసి కాపురం చేద్దామంటాడు. ఇక నీ పని నువ్విక్కడే ఉండి మమ్మల్ని ఊహించుకుంటూ ఒక సాంగ్ వేసుకో. అయ్ బాబోయ్, నేను అర్జెంటుగా రెడీ అవ్వాలి. వస్తానే. ఏంటమ్మా, ఎందుకు బాధపడతావు? ఊరుకో అమ్మా. ఈరోజు శ్రీకర్ నన్ను చూసి గిర్రుమని తిరిగి పడిపోవాలి. కానీ ఏదో మిస్ అవుతుంది. బాబోయ్, ఏంటిది ఇలా అతుక్కుపోయింది? ఇదేదో ఫెవికాల్ ఉంది. రేణు, రెడీయేనా? త్వరగా రా. రాక వచ్చిన అవకాశం. ఇప్పుడు ఏం చేద్దాం? రేణు, ఇంకా ఎంతసేపు? వస్తున్నాను శ్రీకర్. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? రేణు, ఎంతసేపు? వస్తున్నాను. రేణు, వస్తున్నాను.
చెప్తాం మీ పని. రేణు రేణు శ్రీకర్ శ్రీకర్ డోర్ తీవా ప్లీజ్. శ్రీకర్ డోర్ వేవా ప్లీజ్. అమ్మా, అంకుల్ దాంట్లో వెళ్ళారని బాధపడుతున్నావా? వెళ్ళినా లాభం లేదమ్మా, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అర్థం కాలేదు కదా, ఉండు చూపిస్తాను. అంకుల్, ఏంటమ్మా? మనం అర్జెంట్ గా రెస్టారెంట్ కి వెళ్ళాలి. రెస్టారెంట్ గా? ఇప్పుడా? ప్లీజ్ అంకుల్, నా కోసం అమ్మ కోసం వెళ్దాం అంకుల్. దేనికమ్మా? మా అమ్మకి ఒక తమాషా చూపిస్తానని మాట ఇచ్చాను. అందరం కలిసి వెళ్ళి భోంచేద్దాం అంకుల్. అది కాదు ఖుషి. ప్లీజ్ అంకుల్. అర్చన, వెళ్దామా? అమ్మకి వెళ్ళాలనే ఉంది, మీరు పదండి. సరే కావేరి, పద పద. రా అమ్మా. కూర్చో. ఏంటిది అసహ్యంగా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ చేతులు సరిగ్గా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైంది శ్రీకర్? ఏమైందంటావేంటి? చూడ్డానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంది. అది కాదు శ్రీకర్. సర్లే, బేరర్ నేను సార్.